వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పక్షాన అభ్యర్థులంతా శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. తిరుపతి జిల్లా కోటపట్టణంలో టీడీపీ శ్రేణుల సంబరాలు. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పాసం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం. తిన్నెలపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సంబరాలు. నూతన సర్కార్ ఏర్పాటైన తరుణంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం. అసెంబ్లీకి చేరుకున్న గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఘన విజయం సాధించి ప్రజా మన్ననలు పొంది భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి పక్షాన అభ్యర్థులంతా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో తిరుపతి జిల్లా కోటపట్టణంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కోట మండల టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో భాగంగా సర్వోత్తమరెడ్డి నివాసానికి చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా బజారు వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మాగాంధీ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ బొమ్మ కూడలి వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యేగా రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పాసం సునీల్ కుమార్కు శుభాకాంక్షలను తెలియజేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం కార్యకర్తలకు పండుగ రోజుగా మద్దాలి సర్వోత్తమరెడ్డి చెప్పారు. కార్యకర్తలకు, కోట మండల ప్రజలకు తాము ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు ముందుంటామని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డితో పాటు షేక్ జలీల్ అహ్మద్లను కార్యకర్తలు చేతులు పైకి ఎత్తి కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, షేక్ శంసుద్దీన్, నెల్లూరు మోహన్ రెడ్డి, గండవరం సుష్మారెడ్డి, మధు యాదవ్, మర్రి పొలయ్య, దారా సురేష్, నౌషాద్ బాషా, నాయబ్ రసూల్, తిరుమూరు మురళి, ఇన్నమల అనోక్, మర్రి అనిల్, కర్లపూడి కోటేశ్వరరావు, నందం మోహన్ తదితరులు పాల్గొన్నారు. తప్పదులేనా ఈరోజు ఇంకా బీటీ
అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో మా పార్టీ పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీకి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, మా బూత్ కన్వీనర్లు, మా యూనిట్ ఇన్ఛార్జీలు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఈ ఘన విజయాన్ని చేకూర్చారు. వాళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విజయం మీరందరూ ఇచ్చారు. అదేవిధంగా కోట మండలంలో ప్రజలంతా ఈ దుర్మార్గపు పాలన, అన్యాయమైన పాలన, దౌర్జన్యమైన పాలన కానీ ఏమీ చేయలేము అని ఉక్కిరి బిక్కిరై ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, ఎప్పుడు మనం ఓటేస్తామా, మనం ఓటేయకపోతే, మనం ఒక్కరం పోకపోతే ఎక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడిపోతాడో అని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి మా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మమ్మల్ని ఎంత అఖండ మెజారిటీ గెలిపించినా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాయకులకి ఈరోజు ఈ విజయోత్సవం దేనికనేది పత్రికగా ముందుగా చెప్తున్నాను. మా సునీల్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇంతకంటే ఆనందమైన రోజు, ఇంతకంటే పండగ రోజు మాకేం లేదు. ఎందుకంటే సునీల్ కుమార్ అంటే మాకందరికీ అంత అభిమానం. ఈ అభిమానంతోనే పనిచేసాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నా మేము సునీల్ కుమార్ అభిమానులు మేము. కాబట్టి ఈ అభిమానాన్ని చాటుకునే దానికోసంగా ఈ కార్యక్రమం చేసాం. దీనికి మండలం నుంచి ఇన్ని వందల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ తెలియజేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాయకులకి అందరికీ ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నాను, దయచేసి మనం ఇక్కడ నుంచి వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో మనల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళేదో చెయ్యాలా అనే దాన్ని వదిలేసి మనం నమ్మిన మన ప్రజలకి మనం ఏం చేయగలం, మన ఊర్లకి ఏం అభివృద్ధి చేయగలం, మనతో వెన్నంటూ ఉండే కార్యకర్తలకు మనం న్యాయం చేయాలా, వాళ్ళ పనులు చేయగలగాల, వీటి మీద దృష్టి పెట్టి వాటిని వదిలేయండి. అవి జరిగే రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టిన రోజు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు, అవి ఎట్లా అన్నీ బయట వస్తాయి. ఒక్కొక్కటి 1 by 1 వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి జరుగుతాయి. ఇక్కడి నుంచి మన నాయకుల ముట్టుకు అందరికీ నేను కోరుకున్నాను, మన కార్యకర్తలకి, మన ప్రజలకి మనం అనుసంధానం అయ్యి వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగిన పని చెయ్యాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా కోటలో ప్రతి దాంట్లో నేను అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రతిసారి నాకు మెజారిటీ ప్రతి ఏరియా ప్రతి ఎలక్షన్ అప్పుడు నాకు అంతో ఇంతో పెంచుకుంటా వస్తున్నాను. ఇదంతా అవతల నేనేదో చేశాననే కాదు, దీంట్లో చేసిన వాళ్ళలో జలీలు ఉన్నాడు, అందరూ ఉన్నాడు, ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసాం, సోషల్ కార్యక్రమాలు ఎన్నో చేసాం. దాంట్లో కొంత ఉండొచ్చు. కానీ ఇప్పుడు దాకా నేను గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మేమెవరూ ఎవరికి ఏ విధమైన సహాయం చాలా తక్కువ చేస్తాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు మేమే ఉండేది. జలీలు అయితే, నేనైతే, రాదైతే టౌన్లో 22 మంది నాయకులు ఉన్నారు. మండలం మొత్తం మీద ప్రతి ఊర్లో మా నాయకులు ఉన్నారు. మీకు మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ పని నాకు పనిచేసిన వాళ్ళు అయితేమి, సామాన్య ప్రజలకైతేమి, మీకు ఎప్పుడు ఏ పని కావాలన్నా మా నాయకులను సంప్రదించండి. మా నాయకులు అందుబాటులో లేకపోతే నా ఇల్లు తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మీరు నాకు ఒక ఫోన్ కొడితే మీ పని చేసే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా మమ్మల్ని భవిష్యత్తులో కూడా ఆదరించాలని, అదేవిధంగా మీ పనులు మేము దగ్గరుండి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాభీష్టం మేరకు సర్కారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులుగా గౌరవనీయులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారు ఈరోజు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా ఈరోజు కోటలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ తెలుసు, ఇప్పుడు నా తోటి సహచరులు చెప్పినట్టు ఒక దుర్మార్గపు పాలన, ఒక రాక్షస పాలనని చర్మగీతం పాడి ఆ భగవంతుని ఆశీస్సుల మేరకు, ప్రజల అభీష్టం మేరకు ఈరోజు ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇదే సెంటర్లో నిలబడి మన కోట ప్రజలకి, కోట మండల ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 రూపంలో మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం అనంతరం 4 ఫైల్స్ పైన అప్పటికప్పుడు సంతకం చేసి కార్యక్రమాన్ని రూపుదాల్చడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను, ఏదైతే మా తెలుగుదేశం పార్టీ తరఫున వాగ్దానం చేయబడి ఉన్నాయో అవన్నీ కూడా మా మే 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో జూన్ 4వ తేదీ జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఒక దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారి విశిష్టమైన చరిత్ర ఉంది. చరిత్ర ఏమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఒక నారా చంద్రబాబు నాయుడికే ఉంది. మళ్ళీ రాష్ట్రం విడిపోయినాక మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ రెండోసారి 2024లో మూడోసారి ఎన్నికలు జరిగితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఇప్పటి వరకు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఘనత మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికే ఉంది. వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోట మండలంలో సరోత్రెడ్డి గారు, జలీల్ గారు, మధు గారు, రాధన్న గారు, మోహన్ రెడ్డి గారు, నెల్లూరు మోహన్ రెడ్డి గారు అందరూ సమిష్టి కృషితో ప్రతి నాయకుడు మండలంలో తన సునీలను గెలిపించుకోవాలనే కంకణంతో ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తేవాలని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఆ రోజే గౌరవ సభ చేసి తీర్తానని చెప్పేసి శపథం చేసి బయటకు వచ్చిన రోజులు ఆ రోజు మనకు గుర్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి గౌరవ సభ చేసి నిరూపించుకున్నాడు. అందులో మన అన్న సునీల్ అన్న గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మనందరికీ తలెత్తుకొని గౌరవంగా తిరిగేటట్టు సునీల్ అన్న గారు మనల్ని చేశాడు. ఈరోజు కోటలో సర్వత్రన్న మా టీము 22 మంది ఉన్నాం. ఈ 22 మంది 1600 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి కోటలో మేము గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాము. దానికి కారణం మా సునీల్ అన్న గారు చేసినటువంటి మంచి పనులు, ఆయన మీద ఉన్నటువంటి మంచి పేరు ఈరోజు మాకందరికీ కలిసి వచ్చిందనేసి మేము గర్వంగా చెప్పుకుంటూ సెలవు. ఈరోజు చాలా సంతోషం. రావణ రాజ్యం పోయి రాముడు రాజ్యం వచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తూ పోయాడో అదే పాటలో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో అనేక వర్గాలందరికీ మంచి న్యాయం చేయాలని న్యాయం చేకూరుతారని మాకందరికీ నమ్మకం ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఒక రామణ కాష్టంలాగా జరిగింది రాష్ట్రం. ఎన్ని పాలతో కడిగి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గం ముద్దుబిడ్డ వాసు సునీల్ కుమార్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అసెంబ్లీలో. ఆయనకి మా అందరి తరఫున కోటమండ నచ్చి మెచ్చి గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అసెంబ్లీ అందగాడు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వాసు సునీల్ కుమార్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆనంద కార్యక్రమాన్ని కోట మండలంలో సరోత్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విజయ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా సరోత్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలోని నిలబడినటువంటి
అభ్యర్థులను ఆశీర్వదించారు. ఎక్కువగా చెప్పుకోవాలంటే ఒక చిన్న మాటగా మా యొక్క కొత్తపట్నం పంచాయతీ, మా పంచాయతీలో కూడా ఎంతోమంది పెత్తందారుల్లో ఉన్నటువంటి మా యొక్క పంచాయతీలో కూడా 60 ఓట్ల మెజార్టీ తీసుకొని వచ్చామంటే ఇది ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యమేనని మేము భావిస్తున్నాము. దానికి మేము ఎల్లవేళలా వాళ్ళకి రుణపడి ఉంటాము. మేము పార్టీలు చూడము, ఏది చూడమండి. ఎవరు వచ్చినా సరే మా సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి పని చేసి పెట్టడానికి మేము సంతోషంగా ఉన్నాము. పని చేసి పెడతాము. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఏ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు నగరానికి చెందిన గాదిరాజు తులసమ్మ, సుబ్బరామ రాజు వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే దాతలు వెంకటకృష్ణయ్య దంపతులు, జగన్మోహన్ రెడ్డి దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందిస్తున్న దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిర్డీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకా విజయ భాస్కర్ రెడ్డి, పల్లమల్లు వెంకటకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగసాయి శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కోసన వెంకటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలిసినటువంటి కోటమ్మ తల్లి, వరాల తల్లి, చల్లని తల్లి, అమ్మ ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఎంత డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఎన్ని ఆస్తులున్నా సరే ఆకలైన వాళ్ళకి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు. అది తెలుసుకొని దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటూ జీవితాలు గడుపుతూ ఉన్నారు. కావున ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఆకలైన వాళ్ళకి అంత అన్నం పెడితే అంతకన్నా అదృష్టం ఇంకోటి దొరకలేము. తర్వాత ప్రతి పౌర్ణమి రోజు ప్రతి నెల ఇక్కడ చండీ యాగం, హోమం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ నెల 29 తేదీ చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి స్వగృహం కానించి 4 గంటలకి అమ్మండికి చీరా జాకెట్, తర్వాత అక్కడి నుంచి కొన్ని వందల మంది, వేల మందితో పుష్పాలు తీసుకొని మహిళలు అమ్మవారికి పుష్పాభిషేకం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఆ సేవలో పాల్గొని ఆనందంగా అమ్మ ఆశీస్సులు పొందగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మళ్ళీ 30వ తేదీ అమ్మకి 30వ తేదీ గ్రామోత్సవం జరుగుతుంది. మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి మళ్ళీ గ్రామోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని అమ్మవారికి పాత్రలు కాగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణ వాస్తవ్యులు తులసమ్మ గారు, సుబ్బరామరాజు గారుల దాతృత్వంతో వాళ్ళ అబ్బాయి వర్మ గారు ఈ కార్యక్రమాన్ని తోడ్పాటు అందజేశారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బోధ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా రెండవసారి డాక్టర్ పాసెం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద తిన్నెలపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గ్రామానికి చెందిన గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ కూడలి వద్ద బాణాసంచ కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పాసెం సునీల్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి, సుష్మారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన పాసెం సునీల్ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పాసెం సునీల్ కుమార్ సహకారంతో సుష్మారెడ్డి ఆధ్వర్యంలో తిన్నెలపూడి గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సునీల్ అన్న గారి సహాయ సహకారాలతో సుమా మేడం గారి అండదండలతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మా పేరు వందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పాసెం సునీల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుష్మా మేడం గారి తరఫున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు తిన్నెలపూడి పంచాయతీలో మునిపెన్నడూ ఎరగనటువంటి అత్యధిక మెజారిటీతో సునీల్ అన్న గారికి సుష్మా గారు అందజేసిన బహుమతి అనుకోవాలి. ఇది మునిపెన్నటువంటి మెజారిటీతో అందజేయించారు. అదేవిధంగా సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో సునీల్ అన్న గారి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరూ ఈరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మా గూడూరు అతిథి ప్రదాత గౌరవనీయులు గారు శ్రీ పాసెం సునీల్ గారు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మా తిన్నెలపూడి పంచాయతీ తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. నూతన సర్కారు ఏర్పాటైన తరంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీకి చేరుకున్న గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ పాసెం సునీల్ కుమార్ అనే నేను అంటూ ఆయన ప్రమాణ పత్రాన్ని చదివారు. దైవ సాక్షిగా శాసనసభ నియమాలను పాటిస్తానని, శాసనసభ సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటానని, సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, తన బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక ప్రోటెం స్పీకర్ వద్దకు వెళ్లి ఆయన నమస్కరించి కిందకు దిగివచ్చి రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ క్రమంలో పాసెం సునీల్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో గూడూరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. డాక్టర్ పాసెం సునీల్ కుమార్ అనే నేను అంటూ సునీల్ కుమార్ చేసిన ప్రమాణ స్వీకారం వీడియోను వైరల్ చేస్తున్నారు. డాక్టర్ పాసెం సునీల్ కుమార్ అనే నేను
శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాస్యం సునీల్ కుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ ఈరోజు మొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో 29,115 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆమె సూలూరుపేట నియోజకవర్గ మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె నియోజకవర్గ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని పలుమార్లు ఆమె తెలియజేశారు. ఆమె అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకు పథకాలు వస్తాయి. ఈ పథకాలను చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తున్న మీ ముందుకు వస్తున్న నెలవల విజయశ్రీ గారిని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని ఆశీర్వదించండి. విజయశ్రీ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన నెలవల విజయశ్రీ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఆదిమూలం కోనేటి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామిరెడ్డి చంద్రారెడ్డి, కమలమ్మ, వసంత్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వంతో 40 కుటుంబాలకు 1,50,000 రూపాయల విలువ చేసే పలసరుకులు, కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉదయగిరి వెంకట శేషాచార్యులు, సింహపురి ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమాజ హితం కోరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి ఇటువంటి దాతృత్వపు కార్యక్రమాలు చేయడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో గుడ్లూరు ఫణిశర్మ, మువ్వ ప్రసాద్ శర్మ, ధన్వి శ్రీనివాసులు, నేలనూతల భాస్కర్ మూర్తి, రామాయణం మణిశంకర్ శర్మ, వాకాని కళ్యాణి కృష్ణ, బాలసుప్రియ, భాస్కరం కుమార దివాకర్, ఈదూరు శ్రీహరి శేషసాయి, ఈదూరు శ్రీ కశ్యప్ కళ్యాణ్, దివి వంశీప్రియ, వాకాని లక్ష్మీ కుమారి, సాకేత్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు
ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారుల చేత స్థాపించబడిన పోషించబడుతున్నటువంటి సంస్థ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విప్రారాధన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రామిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, శ్రీమతి కమలమ్మ గారు, వసంత కుమార్ రెడ్డి గారుల కుటుంబ సభ్యుల దాతృత్వంతో 1.5 లక్షల రూపాయల అంటే 1,50,000 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలు సంభావనను 40 కుటుంబాలుగా అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చేయడానికి సంస్థకు సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు రణవీర్ శ్రీనివాస్. నేను ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి అని ఒక చిన్న సంస్థని నెల్లూరు జిల్లాలో గడుపుతూ ఉన్నాము. పేద అర్చకులకి అర్చక వృత్తిలో ఉన్నటువంటి ముఖ్యంగా వారికి సహాయం చేయాలనేటువంటి వారి మహోన్నత ఆశయం నిజంగా నాకు ఆయన తలుచుకుంటే అంత ఒక ఉద్వేగం కలుగుతుంది. ఎందుకంటే అర్చక వృత్తిలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఈరోజు వివాహానికి అమ్మాయిని ఇచ్చేదాన్ని కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కానీ వీళ్ళు లోక కళ్యాణం కోసం వీళ్ళు చేసేటటువంటి త్యాగం చాలా ఉన్నతమైన. ధార్మిక సంస్థ ద్వారా మనకి ఈ ధర్మం అనేది అంటే ఇట్లా ఇస్తూ ఉండడం వల్ల ధర్మాన్ని నిలబెట్టున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమం మనం చేసామనంటే మనం కొంత స్వార్థాన్ని పక్కన పెట్టేయాలి. ఆదరణ సర్వ ఆదరణ, దీన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం మన హిందూ ధర్మాన్ని కానీ మన యొక్క నిత్యం మనం చేసేటువంటి ధర్మాన్ని కానీ మనం నిర్వర్తించగలం. శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః. సీతారామ ధార్మిక సేవా సంస్థ మంచి ఆశయంతో దాన్ని ప్రారంభించి ఎవరో ఇస్తారు చేస్తాం అనేటువంటి ఆశయంతో కాకుండా ఈ పని జరుగుతుంది, మనం ప్రారంభిస్తే దానంతటదే ఆ కార్యక్రమం నడుస్తుంది అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రారంభించి 70 లక్షల రూపాయలకి ఇంతవరకు సేవా కార్యక్రమాలు చేశారంటే నిజంగా అభినందనీయం. మీ బ్రాహ్మణులు తింటున్నారు లేదా, మీ గుళ్ళల్లో జీతాలు వస్తున్నాయి లేదా, వాళ్ళకి ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇదే మాట అతను నోటు ఫోన్ చేస్తే కూడా ఆ ఇచ్చేవాడు ₹1,00,000 ఇవ్వాలి కదా, వాళ్ళకి ముందుగా మనం ఆశీస్సులు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళు ఆ విధంగా చెప్పారంటే ఆ విధంగా ఇస్తున్నారంటే వాళ్ళ మనస్సు ఎంత మంచిదో. బ్రాహ్మణ అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి నడుం బిగించినటువంటి అనంతన్న వాళ్ళ యొక్క బృందాన్ని కూడా నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా యువ మోర్చా బీజీవైఎం గూడూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గూడూరు నారాయణ విద్యా సంస్థల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదనతో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని, యోగా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిందని తెలిపారు. యోగా చేయడం ద్వారా మన అనారోగ్యం దరిచేరదని,
మనసు ఏకాగ్రత కలిగి ఉంటుందని ఆయన అన్నారు. నారాయణ విద్యా సంస్థలు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మాకు పాఠశాలలో నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కళాశాల ప్రముఖ మన్నూర్ మల్లికార్జున్, అధ్యక్షులు కమల్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు చైతన్య, నారాయణ పాఠశాల ఏవో పద్మయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇమాజిన్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈవెన్ ఫ్యాన్ సౌండ్ కూడా మీకు వినిపించట్లేదు. అందరూ సైలెంట్ గా ఉండాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, మేక్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్. కొంచెం నొప్పి వస్తుంది, ఏమీ కాదు. కళ్ళు మూయలేదు. ఉన్నప్పుడు తీసేసుకుంటున్న అర్థాలు అటువంటి నిర్ణయాల నుంచి బయటకు రావాలంటే అవుట్కమ్ రావాలంటే మీరు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీ యొక్క మానసిక పరివర్తన మారుతుంది. మీరు మీ లెవెల్స్ని ఏవైతే టార్గెట్ అనుకున్నారో అవి ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్గా ఒక ప్లానింగ్ చేసుకుని నీట్గా మీ కెరీర్ని ఒక గుడ్ కెరీర్గా మలుచుకోగలుగుతారు యోగా ద్వారా. ప్రతిరోజు జస్ట్ ఒక 5 నిమిషాలు. యాక్చువల్గా యోగాలో 84 భంగిమలు ఉన్నాయి. సాధారణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 34 భంగిమలు ప్రతిరోజు చేయొచ్చు. 40 నిమిషాలు 1 గంట గురించి యోగా చేస్తే కూడా ఇబ్బంది లేదు. ఎవరు యోగా చేయకూడదు అంటే కండరాలు నొప్పులు ఉన్నవాళ్ళు, నరాల బలహీనత ఉన్నవాళ్ళు, ఆపరేషన్ చేసుకుని వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళారు. దిస్ ఈస్ నయా భారత్, న్యూ భారత్. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఎగ్జాంపుల్స్, నాట్ ఓన్లీ డిఫెన్స్, నాట్ ఓన్లీ ఆర్మీ, ఎవరి వల్ల కూడా సాధ్యం కానటువంటి చంద్రయాన్ని మనం సక్సెస్ చేసి చూపించాం. రష్యా లాంటి దేశం కూడా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఫెయిల్ అయితే కేవలం 638 crores వెరీ లో బడ్జెట్ లో చంద్రయాన్ సౌత్ ఫేస్ ఆఫ్ మూన్ ని చదివినటువంటి వన్ అండ్ ఓన్లీ కంట్రీ, దట్ ఈస్ అవర్ భారత్. ఇండియా ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. మీరు అనొచ్చు ఇంటర్నేషనల్ యోగా డేకి మీరు చెప్పేదానికి రీజన్ ఏంటి అంటే దిస్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఫాలో అవుతున్నామో ఇది మనల్ని ఒక మార్క్స్ గెయినింగ్ మిషన్ గా తయారు చేస్తుంది. అంటే నేను చదవద్దని నేను చెప్పట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనమంతా ఇక్కడికి చేరడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క యోగా దినోత్సవం చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ముందుకెళ్ళడంతో ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు యోగా దినోత్సవం జరుగుతుంది. ఈరోజు యోగా ద్వారా మనం అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు యోగా ద్వారా మన యొక్క మనస్సుని ఏకాగ్రతని ఏకం చేస్తూ అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉండే విధానాన్ని యోగా ఈరోజు మనకు తెలియజేస్తుంది. సో ప్రతి పూట కానీ యోగా చేస్తే మన యొక్క శరీరం అనేది దృఢంగా ఉంటుంది, మనసు ఏకాగ్రతగా ఉంటుందని చెప్పి పెద్దలు తెలియజేశారు. మన పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యోగాని మనమంతా కూడా మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా దృఢంగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం వృద్ధ వయసులో కూడా మనం చాలా దృఢంగా ఉంటూ యువకుల్లాగా ఉంటామని చెప్పి ఈ యోగా ద్వారా మనం అనేక విషయాలు కూడా తీసుకోవచ్చు. ఆసనాలు, చిన్న చిన్న ఆసనాల నుంచి చాలా పెద్ద ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వయసు రీత్యా మనం అంతా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నారాయణ క్యాంపస్ లో నిర్వహిస్తూ ప్రతి ఒక్క విద్యార్థులకి ఈరోజు యోగా నేర్పించే విధంగా ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో భారతీయ జనతా యువమోర్చా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ప్రిన్సిపల్ సార్ శ్రీకాంత్ సార్ని కోరుతున్నాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య యోగా వృత్తం పేరుతో గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యోగా శిక్షణ తరగతులు సాయి సుధా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిత్యం యోగాలో శిక్షణ పొందుతున్న శిష్యులు ఆధ్వర్యంలో
సాయి సుధా మధుసూదన్ రెడ్డి దంపతులను శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఇందులో భాగంగా యోగా టీచర్ సాయి సుధా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేయించారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ప్రతిరోజు యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని యోగా టీచర్ తెలిపారు. గురువు గారు 110 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి మన ఆరోగ్యంగా ఇవ్వాలని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పక్షాన అభ్యర్థులంతా శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. తిరుపతి జిల్లా కోటపట్టణంలో టీడీపీ శ్రేణుల సంబరాలు. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పాసం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం. తిన్నెలపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సంబరాలు. నూతన సర్కార్ ఏర్పాటైన తరుణంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం. అసెంబ్లీకి చేరుకున్న గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BCN న్యూస్.